నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము. 6వ వార్డు పెయింటర్ సీనన్న గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గతంలో ఎట్లుండే, ప్రస్తుతం ఎట్లా ఉంది అన్న? మీరు 6వ వార్డు నుంచి నిలబడ్డారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలన చేసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక సిసి రోడ్లు వేసింది కానీ ఇంకా పూర్తి చేయలేదు. చాలా రోజులతో పూర్తి చేయలేదు. చాలా ఇబ్బందిగా ఉన్నది. కొన్ని ఏరియాలలో డ్రైనేజీ సమస్య కానీ కొన్ని సమస్యలు కానీ చాలా ఉన్నాయి. అవన్నీ రాజేష్ అన్న 2 ఏళ్ళ నుంచి వచ్చినాక తర్వాత ధర్మరాజు కుటుంబం అనుకున్నాం కానీ ఖచ్చితంగా వాళ్ళు ధర్మరాజు కుటుంబమే. ఖచ్చితంగా రాజేష్ అన్న ఏ రోడ్డుకు కానీ ఏ బిడ్డ కానీ వచ్చి ఆడొచ్చి కూసున్నా కానీ అరే మన కోసం ఎందుకు వచ్చిండు అని పిలిచి పలకరించి పనిచేస్తుండు అంటే అది రాజేష్ అన్న గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే. నా పేరు కూడా పెయింటర్ శ్రీనివాసులు, మక్కపల్లి శ్రీను alias పెయింటర్ శ్రీనివాసులు. నేను 20 ఏళ్ళ నుంచి కూడా ఇదే కాలనీలో ఉన్నా. ఎప్పుడు ఉడకదు లేదు. నేనే నా రోడ్డే వేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాజేష్ అన్న నా మీద గౌరవం ఉంచి కంపల్సరీ మా ఏరియాలో కాదు గల్లీలకు పోయే రోడ్లను కూడా పూర్తి చేసిండు. వీధి లైట్లని అనుకో, తర్వాత నాగర్ కర్నూలు డెవలప్మెంట్ విషయంలోనే అనుకో, ఎవరు పిలిచినా కానీ ఖచ్చితంగా నేనుండా మీ కుటుంబంలా, నేనొక్క మీ బిడ్డగా ఉన్నా, మీకు అన్నగా ఉన్నా, మీకు తమ్మునిగా ఉన్నా, మీకు తండ్రిగా ఉన్నా అంటూ అందరినీ ప్రేమించుకుంటూ ముందలుకోతుండు. నన్ను కూడా పిలిచి 6వ వార్డు కౌన్సిలర్ ఇచ్చిండంటే రాజేష్ అన్న గుణం ఎంత దయగల గుణం ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకనే దామోదర్ రెడ్డి సార్ గాని రాజేష్ అన్న గాని కాలనీ వాసులు నన్ను అందరూ ముందలకి తీసుకొచ్చి బిడ్డ నీవు రా మా కోసం, మేమందరం ఉంటాం మీకు అండగా, నిన్ను గెలిపించుకొని ముందలకి తీసుకోపోయే బాధ్యత ఉడక మాది అని మా కాలనీ వాసులు ప్రతి ఒక్కరు ముందరికి వచ్చి మేము స్పష్టంగా ఉంటాం, నీవేం టెన్షన్ పడక బిడ్డ, నీకు ధైర్యం కానీ మా కాలనీ వాసులు కానీ రాజేష్ అన్నకు నాకు చాలా అనుకూలమైన స్నేహ గుణం ఉంది. అడిగితే కూడా మాట తప్పదు. ఇంకోటి 3 ఏళ్ళు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా రాజేష్ అన్న కంచుకోట నాగర్ కర్నూలు అడ్డా ఖచ్చితంగా అలా చేసే విధానం వల్ల, చేసే మంచి పనుల, చేసే ధర్మగుణముల అది చూస్తే మనం చెప్పనికే రాదు, చూస్తే తెలుసా చూసిన వాళ్ళకి. అది ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళనైనా సరే ప్రేమించే గొప్ప మనసున్న వ్యక్తి ఎవరంటే రాజేశ్వర్ రెడ్డి. అదే దామోదర్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి, ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి? చాలా మంచోడు. ఆయన పేరు విన్నాగా ఉంది, పాట ఉంది కదా, ధర్మరాజు నీవన్నని. ఆయన గురించి నేను ఎంత చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువనే. ఇప్పటి వరకు కూడా వాళ్ళు గెలిచిన ప్రభుత్వం ఉన్నాక కూడా వాళ్ళు అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. అదే ధర్మరాజు గుణం, ధర్మరాజు కుటుంబం వల్లనే ఉంది వాళ్ళు. అయితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీల కార్డు పట్టుకొని ప్రచారం చేస్తా ఉన్నారు. మరి దీని గురించి ఏమంటారు? ఇప్పుడు అందరు చేసేది అదే. వాళ్ళు చేసిర్రా, ఇచ్చిన హామీలు ఇచ్చిరా, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండ్రా, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా, ఒక్క ఇల్లు ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ చెప్పనీకనే ఉన్నాయి కానీ ఒక్కటాన్ని ఇచ్చిండ్రా? ఎక్కడ కూడా ఇయ్యలేదు. చెప్పడం వేరు, చెయ్యడం వేరు. వాళ్ళు చెప్పుకొని తిరిగిండ్రు, వీళ్ళు చేసుకుంటా తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది పని చేసుకుంటానే సైలెంట్ గా మాట్లాడలేవు, ఓన్లీ చేతలే. అది మాట్లాడితే అయ్యేదేం లేదు, చేసుకుంటానే అంతే. ఇంకా ఒక్క విషయం, హౌసింగ్ బోర్డు డబల్ రోడ్ చూడాలి. ఇప్పుడు యువతలకు ఉన్నటువంటిది కూడా రోడ్డు జయింట్లు ఏడ చూసినా సరే రాజేష్ అన్న నేనుండా. ఒక వ్యక్తి ఆడ పోయి కూర్చుంటే ఒక అర్ధ గంట తర్వాత ఎందుకో మన కోసం వచ్చిండు, పిలుచు ముందా అని అంటాడు. ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్తావు? గొప్ప గుణం అబ్బా, అది గొప్ప గుణం వాళ్ళది. అదే మీ కాలనీలో, మీ వార్డులో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? కొద్దిగా సిసి రోడ్లు మెయిన్. కొన్ని ఏరియాలలో మా కాలనీలో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, డ్రైనేజ్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది.
తర్వాత కొన్ని కాలనీల సీసీ రోడ్లు అసలుకే లేవు. నైట్ పూట ఇంకా అసలు ఆ రోడ్లు వేయొద్దు కానీ వేసిర్రు. ఎట్లేసిర్రు అనేటువంటిది కూడా ఎవరన్నా కాలనీలో పోయి చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్క రోడ్ అర్ధ ఫీటు ఫైన్ కి లేపేసిండ్రు. వెయ్యారు ఈ రోడ్ ఈ కాలనీకి సీసీ రోడ్లే రావు అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశలు ఆవిరి సంతోషాన్ని కూడా చెప్పలేం మనం. అంత మంచిగా చేసిండ్రు. రైట్. ఇక్కడ ఇంకా వేరే లీడర్స్ కూడా ఉన్నారు. తోటి లీడర్స్ తో మాట్లాడదాం. అమ్మ, ఇక్కడ ఫ్రీ బస్సు ఇచ్చిర్రు. ఫ్రీ బస్సు వల్ల ఆడోళ్ళు కొట్టుక చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. నిజంగానే దాని వల్ల ఏం లాభం లేదంటారా? లాభం లేనప్పుడు ఎందుకు తిరుగుతున్నారు? అలాంటి వాళ్ళు ఎక్కొద్దు గిట్లా కదా, ఎక్కే కదా మళ్ళీ మనకు చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి మనకు రేషన్ కార్డులు గిట్లా లేవు. దామోదర్ రెడ్డి సారు మన తాడూలు కాలేజ్ అంటూ లేదు. ఒక్క పూట డిగ్రీ కాలేజీ ఉండేది ఒకప్పుడు. ఆయన అప్పటికి ప్రభుత్వంలో గిట్లా లేడు దామోదర్ రెడ్డి సారు 10 years బ్యాక్. ఆ తర్వాత ఇట్లా వాళ్ళు చేసిరు. వాళ్ళ సొంత ల్యాండ్ ఇచ్చి వాళ్ళ ఆమె పేరు మీద చేసిరు డిగ్రీ కాలేజీ. అది అందరూ గుర్తించుకోవాలి. మాకు టిఆర్ఎస్ లో ఉండే వాళ్ళు ఇట్లా ఇప్పుడు చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఎక్కకుండా ఎవరు ఉంటున్నారు? ఎవరన్నా ఉండగలుగుతున్నారా? మనం ఇప్పుడు 10 years నుంచి ఎన్ని డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి? మనకి 2 years నుంచి ఎన్ని ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి? మనకు ఒక 10 years బ్యాక్ గిట్లా మనకి ఇంద్రమ్మ పథకాలు ప్రతి ఒక్కరికి ఇంటికి ముట్టినోళ్ళే ఉన్నారు. అవునా? అయితే ఇప్పుడు డోర్ టు డోర్ ప్రచారం చేస్తా ఉన్నారు. మరి కాలనీ వాసులు ఎట్లా సపోర్ట్ చేస్తా ఉన్నారు? అంటే టిఆర్ఎస్ వాళ్ళేమో చెప్పుకుంటారు. వీళ్ళు రాజేష్ అన్న గాని దామోదర్ రెడ్డి సార్ గాని మేము ఒక 18 years నుంచి మేము తిరుగుతున్నాం. అన్నంకనే గెలిచిన ఓటమి గెలుపు అనేది అది సహజమే. అవునా? కానీ ఇప్పుడు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు. ముందు ఏం జరుగుతుంది అనేది ఒక 3 days 4 days బ్యాక్ తెలిసిపోతుంది మనకు, అంతే కదా. ఓకే. ఏమున్నా సరే వ్యతిరేకతతో వెళ్లకుండా ముందు సామరస్యంగా వెళ్ళాలి. ఎగడోళ్ళు లేకుండా మనం ఇట్లా చూడాలి. అవునా? మన బిడ్డ, మన వాడు బిడ్డ, అది చూడాలి. మనం ముఖ్యం అదే కదా. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం రాజేష్ అన్నతో కొట్లాడి మనం పని చెప్పించుకోగలుగుతాం. మాకైతే ఆ నమ్మకం ఉంది. వాళ్ళు చెప్పుకోగలుగుతారు టిఆర్ఎస్ వాళ్ళు ఇది చేసినా మేము అది ఇది అని. కానీ రాజేష్ అన్న వాళ్ళతో చెప్పుకునే వ్యక్తిత్వం లేదు. నేను 18 years నుంచి చూస్తున్నాను వాళ్ళని. అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరంటారా? చెయ్యరు. వాళ్ళ మనసు మా గురించి మనసుకు తెలిస్తే చాలు అనుకునే మనుషులు వాళ్ళు. చెయ్యరు, అడ్వర్టైజ్మెంట్ చేయరు. ఇది ఎక్కడ చూసినా కూడా ఆపోజిషన్ వాళ్ళు విమర్శలు ఉంటుంది, అలాగే ప్రతి విమర్శలు ఉంటాయి. ఇవన్నీ మాకు అవసరం లేదు, మేము పని చేసుకుంటూ వెళ్తాము. రేపొద్దున ప్రజలే మాకు ఓటు ద్వారా చెప్తారని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా ఇలాంటి విషయాలు సమాజానికి ఎంతో అవసరం. ఈరోజు నాగర్ కర్నూల్లో 6వ వార్డులో ఉన్నటువంటి పరిస్థితి ఇది. వీళ్ళని చూసి ఆదర్శంగా చూడొచ్చు. ఈరోజు మాకు అదంతా అవసరం లేదు, మేము నిజాయితీగా పనిచేస్తాం, ప్రజలే మాకు హక్కు ఇచ్చారు, మేము ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేస్తే మేమే రేపు పొద్దున గెలిచి చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఒప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి జీటీవీ మీడియా. నేను మీ అంజీ సైనింగ్ ఆఫ్. ప్రతి ఒక్కరు ప్రతి చేతి గుర్తుకే ఓటేయండి. ప్రతి ఒక్క కాలనీలో వేయండి. మేమే రాజేష్ అన్న గెలవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఏరియాకు గెలిపించుకుంటామని మేము అనుకుంటున్నాం.